ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఆ పల్లెటూరులో జీవనం సాగిస్తోంది. ఆ కుటుంబానికి సర్వస్వం సుబ్బారావు, లక్ష్మమ్మల ఏకైక కూతురు అనన్య. ఆ ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఎంతోమంది పెదవి విరిచినా సుబ్బారావు మాత్రం తన కూతురును కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఏనాడు ఆ చిన్నారి కళ్ళల్లో నీళ్లు రాకుండా తన సర్వస్వాన్ని ఆమె చిరునవ్వు కోసమే ధారపోశాడు. అనన్య తల్లి లక్ష్మమ్మ నిత్యం పొద్దున్నే లేచి ఇళ్లలో పనిచేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచేది. సంపాదనంతంత మాత్రమే అయినా ఆ తల్లిదండ్రుల మనసులు మాత్రం మహాసముద్రమంతా విశాలమైనవి. అనన్యను మంచి బడిలో చేర్పించి ఉన్నత చదువులు చదివించాలని వారు కన్న కలలు ఎంతో గొప్పవి. ఇరుగు పొరుగు వాళ్ళు ఆడపిల్లకు అంత చదువు ఎందుకు, పెళ్లి చేసి పంపిస్తే సరిపోతుంది కదా అని ఎన్నోసార్లు సలహా ఇచ్చారు. కాని సుబ్బారావు ఆ మాటలను ఎప్పుడూ పట్టించుకోలేదు. తన కూతురు పురుషుల కంటే తక్కువ కాదని, ప్రయోజకురాలై నలుగురిలో తలెత్తుకొని తిరిగే రోజు చూడాలని తప్పించాడు. రాత్రింబవళ్ళు కష్టపడి కూలీ నాలీ చేసి, అవసరమైతే ఊర్లో అప్పులు చేసి మరీ అనన్య కాలేజీ ఫీజులు కట్టేవాడు. తండ్రి పడుతున్న ఆ కష్టాన్ని చిన్న వయసులోనే అనన్య గమనించింది. ఆ కష్టమే ఆమెకు అతిపెద్ద బలంగా మారింది. పుస్తకాలే లోకంలా బ్రతికిన ఆ చిన్నది ప్రతి పరీక్షలోనూ క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఆమె తెచ్చుకున్న ప్రశంసా పత్రాలు చూసి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు ఉప్పొంగేవి. నాన్న, నీ కష్టాన్ని నేను వృధా కానివ్వను అని అనన్య ఎన్నోసార్లు తండ్రి చేతులు పట్టుకుని మాట ఇచ్చేది. ఆ మాటలే ఆ దంపతులకు బ్రతికే ధైర్యాన్ని ఇచ్చాయి. కష్టాలు ఎన్ని ఎదురైనా ఆ చిన్న కుటుంబం ఆనందంగానే కాలం వెళ్లదీసింది. అనన్య కాలేజీ చదువు పూర్తి కావచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆమెకు ఒక పెద్ద నగరంలో మంచి ఉద్యోగం వచ్చింది. ఆ రోజు ఆ ఇంటికి పండుగలా అనిపించింది. తండ్రి ముఖంలో కనిపించిన ఆనందం, తల్లి కళ్ళల్లో మెరిసిన వెలుగు అనన్య జీవితంలోనే అత్యంత విలువైన బహుమతులు. నగరానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న తరుణంలో అనన్య తన తల్లిదండ్రుల వైపు చూసి మనసులో ఒక దృఢమైన శపథం చేసుకుంది. తనను ఇంతటి దానిని చేయడానికి వీరుపడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి అని ఆమె మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. అలా ఆ పల్లెటూరు చిన్నారి అనన్య నగర ప్రయాణం తన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. మహానగరంలోని పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరిన అనన్య తన కష్టంతో అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థానానికి ఎదిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు కంప్యూటర్ ముందు కూర్చొని తన ప్రాజెక్టులను పూర్తి చేస్తూ మంచి జీతం సంపాదించసాగింది. మొదటిసారి తన చేతికి వచ్చిన జీతపు కవరును తీసుకుని తల్లిదండ్రుల వద్దకు పరిగెత్తింది. ఆ డబ్బును చూసి సుబ్బారావు గర్వంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. నగరంలో ఒక మంచి అపార్ట్మెంట్లో ఉంటూ తన కెరీర్ను అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్న అనన్యను చూసి బంధువులంతా మెచ్చుకున్నారు. అదే సమయంలో ఆఫీసులో ఆమెకు రాఘవ్ పరిచయం అయ్యాడు. రాఘవ్ మంచి ఉద్యోగంలో ఉండడంతో పాటు చూడడానికి చాలా పద్ధతిగా కనిపించేవాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో అనన్య రాఘవ్ల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత ఆ నూతన దంపతులు తమ కాపురాన్ని ఎంతో అన్యోన్యంగా ప్రారంభించారు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉండడంతో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రాలేదు. కొన్నాళ్ల పాటు అద్దె ఇంట్లో ఉన్న సొంతిల్లు ఉండాలన్నది వారిద్దరి కన్న కల. ఆ కల నిజం చేసుకోవడానికి అనన్య రాఘవులు ఇద్దరూ కలిసి అహర్నిశలు శ్రమించారు. నగర శివారులో ఒక సుందరమైన డూప్లెక్స్ ఇల్లును చూసి దానిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇల్లు కొనడానికి రాఘవ్ తన సంపాదనను పెడితే అనన్య తన ఆఫీస్ జీతం నుండి ప్రతి నెలా వచ్చే సొమ్మును జమ చేసేది. అంతేకాక ఆ ఇల్లు కొనుగోలు చేయడానికి బ్యాంక్ నుంచి తీసుకున్న భారీ గృహ రుణానికి సంబంధించి ఈఎంఐలు ప్రతి నెలలా అనన్య అకౌంట్ నుంచి క్రమం తప్పకుండా కట్ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్లలో రాఘవ్తో పాటు అనన్య పేరు కూడా సగభాగంగా నమోదైంది. ఇద్దరి చెమటోడ్చి సంపాదనతో ఆ ఇల్లు ఒక అద్భుతమైన దేవాలయంలా రూపుదిద్దుకుంది. సంతోషంగా సాగిపోతున్న ఆ కాపురంలోకి రాఘవ్ తల్లి కమలమ్మ ప్రవేశంతో ఒక పెద్ద తుఫాను ముంచుకొచ్చింది. గ్రామాల్లోనే ఉండిపోయిన కమలమ్మ నగరానికి రావడం, ఆ పెద్ద ఇంట్లో కాలు పెట్టడంతో ఆ ఇంట సున్నితమైన వాతావరణం కాస్త కలుషితం కావడం ప్రారంభమైంది ఆమె ఆలోచనలతో. కొడుకు సంపాదన మీద సర్వహక్కులు తనవేనన్నట్లుగా కమలమ్మ ప్రవర్తించడం మొదలుపెట్టింది. అనన్యను చిన్నచూపు చూడడం, ఆమె పుట్టింటి వాళ్ళను చులకనగా మాట్లాడడం ఆ ఇంటి నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. కాలం గడిచే కొద్దీ కమలమ్మ ప్రవర్తనలో మార్పు రాకపోగా ఆమె ఆధిపత్య ధోరణి మరింత ఎక్కువైంది.
కొడుకు తన చేతుల్లోనే ఉన్నాడన్న అహంకారంతో ఆమె కోడలు అనన్యను ప్రతి విషయంలోనూ కట్టడి చేయడానికి ప్రయత్నించేది. నగరానికి దూరంగా పల్లెటూరులో ఒంటరిగా ఉంటున్న సుబ్బారావు లక్ష్మమ్మలు తమ కూతురు ఎలా ఉందోనని నిత్యం మదనపడేవారు. కూతుర్ని చూసి చాలా రోజులైందన్న బెంగతో ఒకరోజు ఆ దంపతులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆ నగరంలోని అనన్య ఇంటికి చేరుకున్నారు. చేతిలో ఒక చిన్న సంచి, ఒంటిపై నలిగిన బట్టలతో అడుగుపెట్టిన ఆ తల్లిదండ్రులను చూడగానే అనన్య పడిన ఆనందానికి అవధులే లేవు. పరుగెత్తికెళ్లి తండ్రి చల్లని చేతులను పట్టుకొని తల్లి ఒళ్ళో తలదాచుకుని ఎంతో సంతోషించింది. కాని ఆ ఇంట్లో అప్పటికి సోఫాలో కూర్చొని టీ తాగుతున్న కమలమ్మ ఆ వృద్ధ దంపతులను చూసి ముఖం పెడమొహం పెట్టింది. ఆమె మొహంలో చిరునవ్వు మాయమై ఒక అసహించుకునే చూపు వాళ్ళపై పడింది. ఏంటమ్మా అనన్య, నీ పుట్టింటి వాళ్లకు పని పాట లేదా? ఎప్పుడూ కూతురింటికి రావడం, ముసలి మొహాలతో ఇక్కడ తిరగడం. మా అబ్బాయి సంపాదన మీద పడడానికేనా వీళ్ళొచ్చేది? అక్కడ తినడానికి లేక? అంటూ కమలమ్మ అతి హేయమైన మాటలతో వారిని అవమానించింది. ఆ మాటలు విన్న సుబ్బారావు గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. వయసు మీద పడడం వల్ల వణికిపోతున్న ఆయన చేతులు మరింత వణకడం ప్రారంభించాయి. లక్ష్మమ్మ కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చి తన చీర కొంగుతో తుడుచుకునే ప్రయత్నం చేసింది. తాము అనన్యకు భారంగా మారామన్న నిజం ఆ తల్లిదండ్రులను లోలోపల దహించి వేసింది. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ నుంచి అలుపు సొలుపులతో ఆ రోజు ఇంటికి వచ్చిన అనన్య తన అమ్మానాన్నలు పడుతున్న ఆవేదనను కళ్ళారా చూసింది. తన తల్లిదండ్రుల కళ్ళల్లోని కన్నీళ్లను చూసి అనన్య గుండె ముక్కలైంది. అమ్మా, నాన్న, మీరిలా ఏడవకండి, ఇక్కడే కూర్చోండి అని అనన్య వాళ్ళను ఓదార్చబోయింది. కాని కమలమ్మ మాత్రం మరింత రెచ్చిపోయి ఆ వృద్ధులను ఉద్దేశించి ఇంకా ఏవో పరుషమైన మాటలు మాట్లాడసాగింది. ఆ అవమానాన్ని భరించలేక సుబ్బారావు తన భార్యను పట్టుకుని, పదలక్ష్మి వెళ్దాం, మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని గడప దాటి బయటకు అడుగుపెట్టారు. ఆ వృద్ధ దంపతులు వెనక్కి తిరిగి చూస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే అనన్య గుండె తరుక్కుపోయింది. వారి కడుపున పుట్టిన తనను ఇంతటి దానిని చేసినా ఆ దేవులను తన ఇంట్లోనే ఇలా అవమానించి బయటకి పంపించాల్సి రావడం ఆమెను తీవ్రంగా కృంగదీసింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరూ సరిగ్గా భోజనం చేయలేదు. అనన్య కళ్ళల్లో నీళ్లు ఇంకిపోలేదు. రాత్రి సమయం అయ్యింది. డైనింగ్ టేబుల్ వద్ద భోజనానికి కూర్చున్న రాఘవ్తో మాట్లాడడానికి అనన్య సిద్ధమైంది. ఆమె ముఖంలో కనిపిస్తున్న తీవ్రమైన కోపం, కళ్ళల్లోని ఆవేదన రాఘవ్కు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. అయినా సరే ఏమీ తెలియనట్లుగా రాఘవ్ ప్లేట్లోని ఆహారాన్ని తింటూ ఉన్నాడు. రాఘవ్, ఈరోజు మా అమ్మ నాన్నలు వస్తే మీ అమ్మ ఎంత మాట అంది? ఒకసారైనా ఆలోచించావా? వాళ్ళు కష్టపడి నన్ను ఈ స్థాయికి తెచ్చారు. ఆ తల్లిదండ్రులను చూసి మీ అమ్మ అలా మాట్లాడుతుంటే నీకు ఏమి బాధ అనిపించలేదా? అని అనన్య గొంతు వణుకుతూ చెప్పింది. కానీ అందులో ఉన్న నిజాయితీ స్పష్టంగా వినిపించింది. రాఘవ్ తన ప్లేటు పక్కన పెట్టి చాలా నిర్లక్ష్యంగా మరియు విసుగ్గా నవ్వి మాట్లాడడం ప్రారంభించాడు. చూడు అనన్య, మీ అమ్మా నాన్నలు పల్లెటూరి వాళ్ళు, పైగా ముసలివాళ్ళు. వాళ్ళ పద్ధతులు వేరు. మా అమ్మ ఏదో సరదాగా అంది. అంత మాత్రాన నువ్వు ప్రతి చిన్నదానికి సీరియస్ అయిపోతే ఎలా? పెళ్ళై అత్తగారింటికి వచ్చిన తర్వాత పుట్టింటి వాళ్ళు ఇలా పదే పదే వచ్చి ఇక్కడ తిరగడం ఏంటి? ఎవరైనా సరే అల్లుడింట్లో ఇలా మకాం వేస్తారా? అంటూ ఎదురు దాడి చేశాడు. ఆ మాటలు అనన్య గుండెల్లో గుచ్చిన బాకుల్లా దిగాయి. భర్త నోటి నుంచి అలాంటి స్వార్థపూరితమైన మాటలు వస్తాయని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు ఒక్కసారిగా ఆవిరైపోయి ఆ స్థానంలో అగ్ని జ్వాలలు పుట్టుకొచ్చాయి. అల్లుడింట్లో ఉండడానికి వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు రాఘవ్. కూతురింట్లో ఉంటున్నారు వాళ్ళు. నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న దేవుళ్ళు వాళ్ళు. ఆ తల్లిదండ్రుల కన్నీళ్లకు నీ దృష్టిలో విలువలేదా? అనన్య గొంతు పెంచి అరిచింది. కానీ రాఘవ్ తన తప్పును తెలుసుకోకుండా మరింత అహంకారంగా ప్రవర్తించాడు. ఎక్కువ మాట్లాడకు అనన్య, ఇది నా ఇల్లు. మా అమ్మ ఇక్కడ ఉంటుంది. మీ వాళ్ళు రావడానికి ఏమాత్రం వీల్లేదు. మా అమ్మకు నచ్చదు అని తెగేసి చెప్పాడు. ఆ మాట విన్న అనన్య ఒక్క క్షణం స్తబ్దుగా నిలబడిపోయింది. భర్తకు తనపై, తన తల్లిదండ్రులపై ఎంత చులకన భావం ఉందో ఆ క్షణంలో ఆమెకు పూర్తిగా అర్థమైంది. ఇక ఆ ఇంట్లో ఎవరికి తలవంచకూడదని, తన ఆత్మ గౌరవాన్ని ఎవరి కాళ్ళ ముందు తాకట్టు పెట్టకూడదని ఆమె నిర్ణయించుకుంది. రాత్రంతా నిద్ర లేకుండా మదనపడిన అనన్య తెల్లవారేసరికి ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చింది. తన కన్న తండ్రిని, తల్లిని ఈ విధంగా రోడ్డున పడేయడానికి వీల్లేదని ఆమె మనసు గట్టిగా హెచ్చరించింది. ఆ ఇంట్లో తన హక్కు ఏమిటో, తన అమ్మా నాన్నల విలువ ఏమిటో ఈరోజు అందరికీ నిరూపించి తీరాలని ఆమె నిశ్చయించుకుంది.
మరుసటి రోజు ఉదయం అనన్య సిద్ధమై తన సొంత పుట్టింటికి ఉన్న ఆ పల్లెటూరికి బయలుదేరి వెళ్ళింది. అక్కడ ఒక పాత కుర్చీలో కూర్చొని దిగులుగా ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు అనన్య చేరుకుంది. అనన్యను చూడగానే సుబ్బారావు మరియు లక్ష్మమ్మలు ఉలిక్కిపడ్డారు. అమ్మా అనన్య, నీ కాపురంలో నిప్పులు పోయవద్దు తల్లి. మేము అక్కడికి వస్తే మీ ఆయనతో నీకు గొడవలవుతాయి. మేము ఈ పల్లెటూరులోనే చాలా ప్రశాంతంగా ఉన్నాం అంటూ ఆ వృద్ధ దంపతులు చేతులు జోడించి వేడుకున్నారు. కానీ అనన్య పట్టుదల ముందు వారు కన్నీళ్లు కూడా ఓడిపోయాయి. మీరు నన్ను కష్టపడి పెంచిన రోజులు గుర్తుకు లేదా నాన్న? ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది మీ భిక్షే. నాతో రండి, నా ఇంట్లోనే మీరు ఉంటారు, వారి ఇంట్లో కాదు అని కంటతడి పెట్టుకుంటూ తండ్రి చెయ్యి పట్టుకుని లేపింది. తల్లిని తోడుగా నడిపించి తన సొంత కారులోని స్వయంగా ఆ దంపతులను నగరంలోని తన ఇంటికి తీసుకువచ్చింది. ఇంటి ముందు కారు ఆగడం, అనన్య వెనుక తన అమ్మానాన్నలు దిగడం చూసినా రాఘవ్ మరియు కమలమ్మల ఒంటికి నిప్పు అంటుకున్నట్లయింది. కమలమ్మ ఒక్కసారిగా ఊగిపోతూ బయటకు వచ్చి గట్టిగా కేకలు వేసింది. ఏంటి అనన్య, నీకు బుద్ధి ఉందా? నీ మొగుడు వారించినా వినకుండా ఈ ముసలి వాళ్ళను మళ్ళీ ఇక్కడికి ఎలా తీసుకొచ్చావు? రాఘవ్, చూడు నీ భార్య రోజు రోజుకు ఎలా రెచ్చిపోతుందో అంటూ అరిచింది. రాఘవ్ కూడా కోపంతో ఊగిపోతూ అనన్య మీదకు వచ్చాడు. అనన్య, నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి మళ్ళీ వీళ్ళని తీసుకువస్తావు? ఇప్పుడే బయటికి పొమ్మని చెప్పు వాళ్ళని అంటూ గర్జించాడు. ఆ క్షణంలో అనన్య ఏమాత్రం బెదరలేదు. ఆమె కళ్ళల్లో భయం లేదు సరికదా, ఒక సింహం లాంటి ధైర్యం తొణికిసలాడింది. అందరికి వినిపించేలా ఆ హాల్లో గొంతు ఎత్తి ఆమె గట్టిగా మాట్లాడింది. ఇది కేవలం మీ ఇల్లు కాదు రాఘవ్, ఇది నా ఇల్లు కూడా అని. ఆ మాటలకు ఆ ఇద్దరు ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు. అనన్య తన పర్సులో నుంచి ఒక ఫైల్ తీసి టేబుల్పై విసిరినట్లు పెట్టింది. చూడండి, ఈ ఇల్లు కొన్నది కేవలం మీ ఒక్కరి సంపాదనతో కాదు. ఈ ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్లలో నా పేరు కూడా ఉంది. ఈఎంఐ కట్టేందుకు ప్రతి నెల సగం పైగా నా జీతం నుంచే కట్ అవుతుంది. ఈ ఇంట్లో నాకు ఎంత హక్కు ఉందో మా అమ్మా నాన్నలకు కూడా ఈ ఇంట్లో అంతే హక్కు ఉంది అని. ఆ పత్రాలు చూసిన రాఘవ్ నోట మాట రాలేదు. కమలమ్మ ముఖం చిన్నబోయింది. నన్ను చదివించి ప్రయోజకురాల్ని చేసిన నా తల్లిదండ్రులకు చివరి రోజుల్లో ఆశ్రయం ఇవ్వలేని బ్రతుకు నాకు ఎందుకు? ఈ ఇంట్లో నా అమ్మా నాన్నలు తలెత్తుకొని బ్రతుకుతారు. మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే వేరే దారి చూసుకోండి. దానికి కావలసిన డబ్బులు నేనిస్తాను అని అనన్య నిప్పులు చెరిగింది. రాఘవ్ తలదించుకున్నాడు. కమలమ్మ అహంకారం మటుమాయమైపోయింది. అనన్య తన తల్లిదండ్రుల చేయి పట్టుకొని ప్రేమగా ఇంట్లోకి నడిపించుకొని వెళ్ళింది. కష్టపడి సంపాదించుకున్న ఆ ఇంట్లో తన కన్న వాళ్లకు సముచిత గౌరవం దక్కేలా చేసిన ఆ కూతురు విజయం ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆత్మగౌరవానికి నిదర్శంగా నిలిచింది. కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. అనన్య చేసిన పని సరైనదా కాదా అని. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.